ఆ థియేటర్స్ లో మనకి ఏమవుతుంది, ప్రొజెక్టర్ నుంచి వచ్చే లైట్, ద పాత్ ఆఫ్ ద లైట్, ద పిన్ ఆఫ్ ద పాత్ ఆఫ్ ద లైట్ ఈజ్ నోన్ యాజ్ ఏ టిండాల్ ఎఫెక్ట్. అది ఒకటి రాయొచ్చు మీరు ఎగ్జాంపుల్స్ కింద. ఓకేనా, అది టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ అంటే అది. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, సీలియరీ మజిల్స్. ఇట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ఇట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ఓకేనా, ఆబ్జెక్ట్ దూరంగా ఉందనుకోండి, ఆ ఐ లెన్స్ యొక్క సైజ్ అనేది అడ్జస్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ దూరంగా ఉన్న వస్తువు కనబడేలా చేస్తుంది. సో ఈ సీలియరీ మజిల్స్ మన ఐ చుట్టూ ఏమవుతుందంటే ఐ లెన్స్ చుట్టూ మజిల్స్ అని ఉంటాయి, సీలియరీ మజిల్స్ అని ఉంటాయి. దాని యొక్క పని ఏంటంటే ఇట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ఐ లెన్స్ ఉంది కదా ఇలాగా, అది దాన్ని అడ్జస్ట్మెంట్ని అడ్జస్ట్ అయ్యేలా చేసుకుంటుంది. అడ్జస్ట్ అయినా దూరంగా ఉన్న వస్తువు కనబడేలాగా, మనకి దగ్గరగా ఉన్న వస్తువు కనబడేలాగా. కొంతమందికి సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏంటవి కొంతమంది దూరంగా ఉన్న వస్తువు కనబడు, కొంతమంది దగ్గరగా ఉన్న వస్తువు. సో ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని ఎవరు అడ్జస్ట్ చేస్తారంటే సీలియర్ మజిల్స్ అడ్జస్ట్ చేస్తాయి. అడ్జస్ట్ చేస్తే మనకి ఐ అనేది అంటే ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవ్వాలి, కంపల్సరీ ఆ రెటీనా దగ్గర ఫామ్ అయితేనే మనకి ఏం కనబడతాయి, ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ అనేవి మనకు కనబడతాయి. సో ఇమేజ్ దగ్గర ఫామ్ అవ్వలేదు అనుకోండి, మనకి ఆబ్జెక్ట్స్ కనబడవు, ఆబ్జెక్ట్స్ అనేవి కనబడవు. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి మనకి హెల్ప్ చేసేవారు సీలియర్ మజిల్స్. కంపల్సరీ ఆ ఇమేజ్ అంటే రెటీనా దగ్గర ఫామ్ అవడానికి ఆ ఫోకల్ లెంత్ యొక్క ఐ లెన్స్ యొక్క సైజ్ ని అడ్జస్ట్ చేసేది ఎవరంటే మనకి సీలియరీ మజిల్స్. అది సీలియర్ మజిల్స్ యొక్క అది